ఈ భూమి మీద పుట్టిన మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఏమి తిందమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామనే ఆలోచనతో బ్రతుకుతూ ఈ లోకాశలు తీర్చుకుంటూ శరీర కోరికలు తీర్చుకుంటూ పాపములో పడిపోతున్నాడండి మనిషి. ఈ పాపంలో పడిపోయిన మనిషి ఆ పరిశుద్ధమైన దేవుడి దగ్గరికి వెళ్తాడా? ఆ పరిశుద్ధమైన దేవుడు ఉన్న లోకానికి వెళ్ళగలడా? ఎవరు కూడా వెళ్ళలేరండి. ఆ వెళ్ళలేరు కనుక దేవుడు ఆలోచన చేసి, నా పిల్లలు తప్పిపోయి పాపము చేసి నాకు దూరముగా బ్రతుకుతున్నారని దేవుడు ఆలోచన చేశాడండి. ఆలోచన చేసి ఆ దేవుడే తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు బ్రతికాడండి. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా పాపము చేస్తున్నాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా పాపము చేసి బ్రతుకుతున్నాడు. అయితే ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి ఏ పాపము చేయకుండా బ్రతికాడండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అనే సవాలు విసిరిన